అందరికీ జై భీమ్. నా పూర్తి పేరు మిద్దె ధర్మరాజు. మాది గడ్డంపల్లి గ్రామం. నేను గత సారు రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి బీఎస్పీలో పనిచేసిన, గ్రామ అధ్యక్షునిగా పనిచేసిన. అదేవిధంగా సారు ఏది చేసినా ఆలోచించే చేస్తాడు, అది 100% కరెక్టు. దాన్ని బట్టి సారు ఆ విధంగా చేయడం అంటే బీఆర్ఎస్లోకి పోయినందువలన నేను కూడా సార్ వెంబడే వచ్చాను. అదేవిధంగా సార్తో పాటు నడుస్తూ సార్ బాటలో నడిచిన. కానీ ఈరోజు నాగర్ కర్నూల్లో మనం ఒకటి విచిత్రమైన సంఘటన చూసాం. తెలుసా? చరిత్రలో మర్చిపోలేని సంఘటన చూసాం. ఇన్ని రోజుల నుంచి రాజకీయంలో నాయకులు ప్రజలను మోసం చేసిన నాయకులను చూసినాం. కానీ ఈరోజు ప్రజలు నాయకుని మోసం చేసిన సందర్భాలు ఏ రోజున వచ్చినాయా? ఈరోజు వచ్చినాయి నాగర్ కర్నూల్లో ఈరోజు ప్రజలు ఒక మంచి నాయకుని కోల్పోయినారు. ఈరోజు ఎందుకని అంటే ఒక తక్కువ జాతి అనా, లేకుంటే పార్టీ మారిననా, లేకుంటే జాబ్ వదిలేసి వచ్చినందుక? అసలు ప్రవీణ్ సార్ గురించి మీకు ఎవరికైనా తెలుసా? ప్రవీణ్ సార్ ఎవరో తెలుసా? ఆయన ఎందుకు వచ్చిండో తెలుసా? ఆయన ఏం చేస్తున్నా మీకు అర్థమవుతుందా? ప్రవీణ్ సార్ గురించి కొంచెం తెలుసా తెలియదా? మీకు ఏం తెలుసు? 3,60,000 ఓట్లు మాదిగలు ఎక్కడ పోయినాయి? ఏమైనా ఎందుకు ఇట్లా చేశారు? మీకు సార్ గురించి మనం ఇటువంటి నాయకుని పోగొట్టుకుంటే మనం కావాలనుకున్నప్పుడు మళ్ళీ రాడు. మీకు సార్ గురించి తెలియదు. పిచ్చి జనాలు ఎందుకు మోసపోతున్నారు అర్థమవుతలేదు. సిర్పూర్లో పోతే ఆ విధంగా మోసం చేశారు. నాగర్ కర్నూల్లో అసలు మల్లు రవి ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు. అబ్బా, భరత్ రీసెంట్గా వచ్చిన రాజకీయంలో మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం తన జాబును వదిలేసి వచ్చాడు. ఒక్కసారి ఆలోచించరా? మీకు అసలు అర్థమవుతుందా? ప్రవీణ్ సార్ ఎవరు? ఆయనకి రాజకీయంతో ఏం పని? ఆయన జాబ్ ఏంది? ఆయన ఎందుకు వచ్చిండు? ఏ రోజన్నా ఒక్కసారి ఆలోచించారా? ఎంతసేపు నా అధికారంలో ఎవడున్నాడు, వీడెవడున్నాడు, వాడెవడున్నాడు, ఇదేనా మన జీవితం? ఒక వ్యక్తి మనల్ని నమ్మి 2,60,000 జీతాన్ని వదిలేసి వచ్చేసాడబ్బా. కేవలం ప్రజలను నమ్మి, దాంట్లో ముఖ్యంగా మన జాతి బిడ్డలు బహుజనులు ఉన్నారు. నన్ను ఏ రోజైనా ఎన్నుకుంటారనే ఉద్దేశంతో చేసిండు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం. చరిత్రలో మర్చిపోలేని సంఘటన. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రవీణ్ సార్ లాంటి నాయకుడు లక్షలు కోట్లు పెట్టినా దొరకడు. మిమ్మల్ని ఏమడిగిండా? డబ్బులు అడిగిండా? మీ ఆస్తి ఏమన్నాడు? ఏమడిగాడు? ఒక ఓటు అడిగాడు మిమ్మల్ని? ఒక ఓటు వేయలేకపోయారు మీరు. ఇది ఒక జీవితం. అసలు జాతి వాళ్ళ కన్నా సిగ్గు చెర ఉన్నారు కదా.